అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1, ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అసలు కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేను ఏదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దేర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు. రిపబ్లికన్ పార్టీలో మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను అలాంటిది రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడు ఇస్తాడేమో, మంత్రి అవుతారు ఖచ్చితంగా. సెంట్రల్ మంత్రి అవుతారు, లేదంటే స్టేట్ మంత్రి అవుతారు. రోహిత్, డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ప్రజాప్రతినిధి వెళ్తారు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని వెళ్తారేమో. చిత్తము నా దేవుని కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను చెప్పాలనుకుంటే వన్ సైడ్ చూడకండి. అది ఓకే, జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. రాజకీయాల్లో ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా? ఎవరు? ఫిల్మ్ యాక్టర్. నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు? మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం. దట్స్ ఆల్. ఎస్, ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు, అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికీ? ఏది చూడకూడదు, ఓటీటీస్లో చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించినా ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే.